హిందూగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం. ఈ దేశ శ్రమ బాద్షా పాదాల కింద నలిగిపోతున్న సమయం. ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం. పవన్ కళ్యాణ్ గారు నటించిన హరిహర వీరమల్లు విడుదల కంటే ముందే వివాదాల్లో చిక్కుకుంది. హరిహర వీరమల్లు జూలై 24, 2025న థియేటర్లలో విడుదల కాబోతుంది. ఈ సినిమా 17వ శతాబ్దంలో మొఘల్ సామ్రాజ్యంలో సెట్ చేయబడిన ఒక హిస్టారికల్ యాక్షన్ డ్రామా. ఇందులో పవన్ కళ్యాణ్ వీరమల్లు అనే యోధుడి పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమా కథ వీరమల్లు మొఘల్ సామ్రాజ్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి కోహినూర్ వజ్రాన్ని దొంగిలించే మిషన్ను చేపట్టడం చుట్టూ తిరుగుతుంది. ఈ సినిమా చుట్టూ ఉన్న ప్రధాన వివాదం తెలంగాణలోని ముదిరాజ్ సమాజం మరియు బీసీ సంఘాల నుండి వచ్చిన ఆరోపణల ప్రకారం వీరు సినిమాలోని వీరమల్లు పాత్ర తెలంగాణ యోధుడు మరియు పేదలకు సహాయం చేసిన జానపద వీరుడు పండుగ సాయన్న జీవితం ఆధారంగా రూపొందించబడిందని. కానీ ఈ సినిమాలో ఆయన పేరు లేదా ఆయన చరిత్రకు సరైన గుర్తింపు ఇవ్వకుండా కథను వక్రీకరించాలని ఆరోపిస్తున్నారు. చరిత్రలో ఎక్కడ లేని కథను చెప్తూ చరిత్రను వక్రీకరిస్తున్నారని హైదరాబాద్లో బీసీ సంఘాల నేతలు ఆందోళనకు దిగారు. ఇది బహుజన మరియు బీసీ సమాజాల స్వాభిమానానికి అవమానంగా ఉందని వారు వాదిస్తున్నారు. మరియు సినిమా రిలీజును అడ్డుకుంటామని కూడా వారు హెచ్చరిస్తున్నారు. తెలంగాణ ఉద్యమకారుడు మరియు న్యాయవాది బెక్కన్ జనార్దన్ పండుగ సాయన్న జీవిత చరిత్రను పుస్తక రూపంలో రచించిన వ్యక్తి ఈ సినిమా తమ హక్కులను ఉల్లంఘిస్తే కోర్టుకు వెళతామని హెచ్చరించారు. కొన్ని సంఘాలు ఈ సినిమా విడుదలను అడ్డుకోవడానికి లేదా నిరసనలు చేయడానికి కూడా సిద్ధంగా ఉన్నామని వారు తెలుపుతున్నారు. ఈ సినిమా తీసిన టీం ఇది పండుగ సాయన్న స్టోరీ కాదు, ఇది 1336లో విజయనగర సామ్రాజ్యం స్థాపించిన హరిహర రాయలు బుక్కా రాయలకు సంబంధించిన కథ అని చెప్తున్నారు. యాక్చువల్గా హీరో క్యారెక్టర్ ఫిక్షనల్ అండి. బ్యాక్ డ్రాప్ ఆ కాలంలో ఉన్న గోల్కొండ నవాబు ఔరంగజేబ్ అన్నది ఉన్నారు. ఎలా మన సబ్జెక్ట్ ఫిక్షన్. సో వాళ్ళు ఏమైందంటే హరిహర వీరమల్లు అని పేరు పెట్టడంతో హరిహర రాయలు బుక్కరాయలు అనుకుని అలాంటిదేమో ఎవరో రాశారు. దాన్ని పట్టుకుని వీళ్ళు అలాంటిది సాయన్న ఏదన్నా వాళ్ళ కథ తీస్తున్నారు వాళ్ళు అనుకుంటున్నారు కాబట్టి ఆయనకి సంబంధమే లేదు అసలు. ఇది టోటలీ ఫిక్షన్, టోటలీ కమర్షియల్ ఫిల్మ్. ఈ సంఘాల వాళ్ళు వీరమల్లు ట్రైలర్లో చూపిన కంటెంట్ను బట్టి యూట్యూబ్లో వచ్చిన వీడియోలు ఆర్టికల్స్ ఆధారంగా సినిమా యూనిట్ని కొన్ని ప్రశ్నలు అడిగారు. అవేమిటంటే హరిహర రాయలు బుక్కా రాయల తర్వాత 1406 నుండి 1410 మధ్య కాలంలోనే సాల్వ వంశం అంతమవుతుంది. కానీ ట్రైలర్లో 1650 నుండి 1707 మధ్య జీవించిన ఔరంగజేబుతో పవన్ కళ్యాణ్ యుద్ధం చేసినట్లు చూపించారు. ఔరంగజేబుకు హరిహర రాయలకు మధ్య 300 ఏళ్ల గ్యాప్ ఉంది. ఇది ఎలా సాధ్యమని అడిగారు. ఇంకా 1591లో కులీ కుతుబ్ షాహీ చార్మినార్ని కట్టించాడు. వీరమల్లు సినిమాలో హరిహర రాయలను ఆ కాలానికి చెందిన వారిగా చూపిస్తున్నారు. చరిత్రలో వారి మధ్య 200 ఏళ్ల వ్యత్యాసం ఉంది. ఇది ఎలా సాధ్యమని ప్రశ్నిస్తున్నారు. అలాగే కోహినూర్ వజ్రాన్ని ఔరంగజేబు నుంచి హరిహర వీరమల్లు తీసుకురానున్నట్లు ట్రైలర్లో చెప్పారు. కోహినూర్కి హరిహర రాయలతో అసలు ఏం సంబంధం ఉంది? పవన్ కళ్యాణ్ ఒక బందీపోటుగా పోరాట యోధుడిగా నిజాం సుల్తాన్ను ఎదిరించిన నాయకుడిగా కనిపిస్తారని ప్రమోషనల్ కంటెంట్ చూస్తే అర్థమవుతుంది. హరిహర రాయలు రాజ్యాన్ని స్థాపించి పోరాటం చేశారు. కానీ చరిత్రలో ఎక్కడ తిరుగుబాటుదారులుగా పోరాట యోధులుగా పేర్కొనబడలేదు. కానీ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను అలా ఎందుకు చూపించారో సమాధానం చెప్పాల్సి ఉంటుంది అంటున్నారు. పండుగ సాయన్న తెలంగాణలో ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాలో 1840 నుండి 93 మధ్య కాలంలో జీవించారు. పండుగ సాయన్నకు హరిహర రాయలు ఔరంగజేబుకు మధ్య దాదాపు 600 ఏళ్ల తేడా ఉంది. ఈ ట్రైలర్లో చూసిన దాని ప్రకారం నిజాంలు, పెత్తందార్లు, రజాకార్లు ప్రజలను హింసిస్తుంటే వారి తరపున పోరాటం చేసే నాయకుడి పాత్రలో పవన్ కళ్యాణ్ కనిపించారు. అది ఖచ్చితంగా ప్రజావీరుడు పండుగ సాయన్న పాత్రనే. తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధమైన వీరుడి కథను చరిత్రతో సంబంధం లేకుండా చిత్రీకరిస్తున్నారు. చార్మినార్ మరియు ఔరంగజేబు, పండుగ సాయన్న, హరిహర రాయలు ఇలా ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంది. అసలు చరిత్ర ఏంటి? పవన్ కళ్యాణ్ నటించడం ఏంటి? ఏ మాత్రం అవగాహన లేకుండా ఎలా చేశారు? ఈ కథను పవన్ కళ్యాణ్ గారు ఎలా ఒప్పుకున్నారు?
సంబంధం లేని అంశాలను కమర్షియల్ యాంగిల్లో కేవలం డబ్బుల కోసం ఒక చెత్త సినిమా తీసి ప్రజల మీద రుద్దాలని చూస్తున్నారు. దానినే చరిత్రగా చూపించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. కాబట్టి ఈ సినిమాని అడ్డుకుంటామంటున్నారు. ఈ ట్రైలర్కు సంబంధించి ఒక ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతుంది. అదేంటంటే, ఔరంగజేబ్ 1687లో గోల్కొండకి దండయాత్ర చేస్తాడు. అప్పటికి ఆయన వయసు, అంటే ఔరంగజేబ్ వయసు 60 సంవత్సరాలు పైనే. హరిహర వీరమల్లు చనిపోయి అప్పటికే 200 సంవత్సరాలు దాటిపోయింది. మరి వారిద్దరి యుద్ధం ఎలా చేశారు? హరిహర వీరమల్లు 1355లో చనిపోయారు. చార్మినార్ 1591లో కట్టారు. మరి ఈ సినిమాలో, ఈ ట్రైలర్లో చార్మినార్ ఎందుకు చూపించారు అని ఈ ట్వీట్ అనేది ప్రస్తుతం సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది. కానీ దీనికి సినిమా ప్రొడ్యూసర్ ఏఎం రత్నం ఇచ్చిన సమాధానం ఏంటంటే, ఇది కంప్లీట్లీ ఫిక్షనల్ స్టోరీ అంటున్నాడు. అంటే ఎలా అంటే, RRR సినిమాలో కూడా ఎస్ఎస్ రాజమౌళి సేమ్ ఇదే ఫార్ములాని ఫాలో అయ్యాడు. RRR సినిమాలో అల్లూరి సీతారామరాజు, కొమరం వాళ్ళిద్దరూ ఫ్రెండ్షిప్ చేసినట్టు చూపించారు. అయితే రియాలిటీలో అసలు కొమరం భీం మరియు అల్లూరి సీతారామరాజు వీరిద్దరూ డిఫరెంట్ టైంకి సంబంధించిన వారు. వీరిద్దరూ ఎప్పుడు రియల్ టైంలో కలుసుకోలేదు. అయినా కానీ RRR సినిమాలో అలా చూపించారు. ఎందుకంటే ఆడియన్స్ని ఆకర్షించడానికి అలా చేశారు. హిట్ కొట్టారు, డబ్బులు బాగా సంపాదించారు. ఇదే ఫార్ములాని హరిహర వీరమల్లులో కూడా యూజ్ చేశారు. అంటే హరిహర వీరమల్లు అనే క్యారెక్టర్ని హిస్టరీలో నుంచి తీసుకొని ఆ క్యారెక్టర్ ఇలాంటి పరిస్థితుల్లో ఉంటే ఎలా బిహేవ్ చేస్తుంది అనే ఒక థీమ్ ఆధారంగా ఒక ఫిక్షనల్ స్టోరీని అల్లారు. దీనినే సినిమాటిక్ లిబర్టీ అంటారు. ఈ విధంగా చరిత్రను సినిమాల ద్వారా వక్రీకరించడం వల్ల సమాజంలో తప్పుడు అవగాహనలు ఏర్పడతాయి. ఒక సామాజిక లేదా మతపరమైన వ్యక్తులను విలన్గా లేదా నీచంగా చూపించడం వల్ల ఆ సమూహం మనోభావాలు గాయపడతాయి. హరిహర వీరమల్లు సినిమా విషయంలో పండుగ సాయన్న జీవిత చరిత్రను వక్రీకరించారని ముదిరాజ్ సమాజం ఆరోపించడం, అలాగే మొఘల్ సామ్రాజ్యాన్ని ప్రతికూలంగా చూపించడం వల్ల ముస్లిం సమాజంలో కొంతమంది మనోభావాలు గాయపడి ఆందోళన వ్యక్తమయ్యాయి. ఇలాంటి సినిమాల ద్వారా సమాజంలో ఉద్రిక్తతలు ఏర్పడతాయి. అయితే ఇక్కడ సినిమా నిర్మాతలు చారిత్రక సంఘటనలు చిత్రీకరించినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. నిజమైన చారిత్రక వాస్తవాలకు కట్టుబడి ఉండాలి. సాంస్కృతిక, మతపరమైన లేదా సామాజిక సమూహాలను అవమానించేలా చిత్రీకరణ ఉండకూడదు. చరిత్ర ఆధారంగా సినిమాలు తీసేటప్పుడు నిర్మాతలు చారిత్రక వాస్తవాలను గౌరవించడం మరియు సామాజిక సమూహాల మనోభావాలను కాపాడడం చాలా ముఖ్యమైనటువంటి అంశం. సినిమాలు వినోదం కోసం మాత్రమే కాకుండా సామాజిక సామరస్యాన్ని పెంపొందించేందుకు కూడా ఉపయోగపడాలి. అయితే జూలై 24, 2025న థియేటర్లలో విడుదల కానున్నటువంటి హరిహర వీరమల్లు పార్ట్ 1 స్వర్డ్ వర్సెస్ స్పిరిట్ కనీసం పార్ట్ 2 అయినా ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు వహించే అవకాశం ఉంటుందా? ముఖ్యంగా పవన్ కళ్యాణ్ గారిని అభిమానించేవారు చాలా మంది ఉన్నారు. కానీ ఈ కథ గురించి పూర్తిగా తెలియకుండా ఆయన ఎందుకు ఒప్పుకున్నారని ఎంతో మంది అభిమానులు తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయంలో మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. దైవ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తెలియజేశారు, కడుపుకు సంబంధించినటువంటి అన్ని రకాల వ్యాధులకు అద్భుతమైనటువంటి ఔషధం తల్బీనా. ఇది దైవ ప్రవక్త వారి సున్నత్, మంచి ఆహారం, ఇమ్యూనిటీ బూస్టర్, ఇందులో షిఫా ఉంది. ఇది మంచి ఔషధంగా కూడా పనిచేస్తుంది. కాబట్టి పిల్లలు అయినా పెద్దలు అయినా ఎవరైనా దీనిని ఉపయోగించవచ్చు. అలాగే ఖురాన్లో దైవం తెలియజేశాడు, తేనెలో మీకు స్వస్థత ఉంది అని. కాబట్టి స్వచ్ఛమైనటువంటి ఫారెస్ట్ హనీ కోసం మీరు సంప్రదించండి. అలాగే పురుషుల కోసం ప్రత్యేకంగా తయారు చేయబడినటువంటి షాహీ హల్వా, ఇది లైంగిక సమస్యలను దూరం చేసి శృంగార సామర్థ్యాన్ని పెంచుతుంది. మీ దాంపత్య జీవితంలో మంచి అనుభూతినిస్తుంది. ఇందులో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. ఇది కంప్లీట్గా హెర్బల్ ప్రొడక్ట్స్తో తయారు చేయబడినటువంటిది. కాబట్టి స్క్రీన్పై కనిపిస్తున్నటువంటి ఈ నెంబర్స్కి కాల్ చేసి మీరు ఇప్పుడే ఈ ప్రొడక్ట్స్ని ఆర్డర్ చేసుకోవచ్చు. కొరియర్ ఫెసిలిటీ కూడా ఉంది. ఆలస్యం ఎందుకు, వెంటనే ఆర్డర్ చేయండి. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దైవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.